ఏపీ టుడే నుంచి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి మిత్రులందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమైనటువంటి పరిణామమే. ప్రజాస్వామ్యం యొక్క గొప్ప గుణం కూడా అదే. ఒకసారి ఒకరు గెలుస్తారు, రెండోసారి మరొకరు గెలుస్తారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కొత్తగా దక్కించుకున్నటువంటి తెలుగుదేశం కూటమి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ముందుగా కొన్ని ఉన్నాయి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకునేది ఏంటంటే, మేలు చేస్తేనే ఓట్లు వేయండి అన్నారు. అంటే మీరు మేలు చేయలేదని ఇప్పుడు మీకు అధికారం పోయినట్ట? ఇది కానే కాదు. మీరు వ్యవస్థలను సమూలంగా మార్చివేశారు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి అదేవిధంగా గ్రామీణులకు సేవలు అందటంలో కానీ, ఒక సర్టిఫికెట్ కావాలన్నా 24 గంటల్లో ఇంటికి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చే విధానంలో కానీ అద్భుతమైనటువంటి మార్పులు మీరు చేశారు, మేళ్లు చేశారు. అయినా ఎందుకు ఓడిపోయారు? దీనికి ఒక చారిత్రక ఆధారం మీకు చెప్తాను. 1991 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో 1989లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన సమయంలో 1991లో ఫ్లడ్ వచ్చింది, భయంకరమైనటువంటి తుఫాను. నెల్లూరు నుంచి విశాఖపట్నం దాకా చాలా వ్యవసాయ పరంగా మేట వేసుకుపోవటం, భూములు, రైతులకి విపరీతమైనటువంటి నష్టాలు జరిగినాయి, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆ సమయంలో అమెరికాలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఇక్కడి నుంచే ఐఏఎస్ అధికారి అయినటువంటి అప్పుడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి అజయ్ కళ్ళం గారు సూచన మేరకు అక్కడే అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ బ్యాంక్ అధికారులను కలిశారు. కలిస్తే ఆయన వైద్యం కోసం వెళ్ళాడు వాస్తవానికి అమెరికాకి. సరే, ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రాష్ట్రం మీద ఇంత అని చెప్పేసి వాళ్ళు వెంటనే బృందాన్ని పంపించటం. ఆ బృందానికి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహకరించి 3 రోజుల్లోనే కావాల్సినటువంటి సమాచారాన్ని మొత్తం వాళ్ళకి ఇవ్వటం. వాళ్ళు వెంటనే 3,000 కోట్ల రూపాయలు, ఆ రోజుల్లో 3,000 కోట్లు అంటే ఈ రోజుల్లో 50,000 కోట్లతో సమానం, 3,000 కోట్ల రూపాయలను తక్షణమే గ్రాంట్ చేశారు. ఆ గ్రాంట్ చేసినటువంటి అమౌంట్ ని నెల్లూరు నుంచి మరి విశాఖపట్నం వరకు కూడా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళారు. శీర్ష భాగం ఉభయ గోదావరి జిల్లాలకే ఖర్చు పెట్టారు. అప్పట్లో రైతులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత వెడల్పైనటువంటి కాలువలు మనకు ఉండేవా? కాలువల్లో పూర్తిగా పూడిక తీయించారు. పొలాల్లో మేట వేసినటువంటి మేటను మొత్తాన్ని కూడా తొలగించారు. అద్భుతంగా పనిచేశారు. అసలు అంతకు ముందు అన్నాడు మేము చూడలేదు, అసలు ఇంత పెద్ద బాటలు మాకు ఉంటాయా అని చెప్పేసి రైతులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు, ఆనందపడిపోయారు. మరి ఆ తర్వాత 1994లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీట్ రాల కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు పొందలేదా వాళ్ళు? ఆ ప్రాంత రైతులు మేలు పొందలేదా? ఆ ప్రాంత ప్రజలు ప్రయోజనాలు పొందలేదా? అద్భుతంగా మేళ్లు పొందారు, ప్రయోజనాలు పొందారు, బ్రహ్మాండంగా ఆస్వాదించారు, అనుభవించారు, ఫలాలను చూశారు. కానీ ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదంటే కాంగ్రెస్ పార్టీ అస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గుణం కూడా అదే, మాటికో ముఖ్యమంత్రి మారుస్తారు అని, ఏ ముఖ్యమంత్రిని స్థిరంగా ఉండనివ్వరు అని.
అంతకుముందు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నలుగురు ముఖ్యమంత్రులు వరుసగా మార్చడం వల్ల అది తీవ్ర ప్రభావాన్ని చూపింది. అదే రకమైనటువంటి పరిస్థితిని మరి చెన్నారెడ్డి గారు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత మరలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లా ఒకరికి ముగ్గురు కృష్ణులు మారటం జరిగింది. ప్రజలకు ఆ అంశం నచ్చలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా లిక్కర్ అడిక్టెడ్ పీపుల్ వాళ్ళు కోరుకున్నటువంటి లిక్కర్ అక్కడ దొరకకపోవడంతో మీకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో యాక్ట్ ఎంత మంచిదైనప్పటికీ కూడా ఏ అధికారి సలహా ఇచ్చాడో తెలియదు కానీ మరి రాళ్ల మీద మీ బొమ్మ చెక్కించటం, పాస్ పుస్తకాల మీద మీ బొమ్మ వేసుకోవటాన్ని తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకొని చాలా దాని మీద భయాందోళనలు ప్రజల్లో నెలకొనే విధంగా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయగలిగింది. ఆ తర్వాత కరోనా కష్టకాలంలో మాబట్టి వాళ్ళం కూడా చాలా విజ్ఞప్తులు ఇచ్చాం. ప్రవీణ్ ప్రకాష్ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించినటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయులు రోడ్డును పడ్డారు. రోడ్డును పడ్డటువంటి వాళ్ళకి గురించి పట్టించుకోమని చెప్పేసి అనేక నివేదనలు చేసుకుంటే ఎక్కడ అందరికి అన్ని రకాలుగా కరోనాలో దేశంలో ఎవ్వరికీ చేయనంతగా ఈ రాష్ట్రంలో సాయం చేశారు మీరు. కానీ ఆ నిర్భాగ్యులైనటువంటి వాళ్ళకి మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళకి కూడా లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా పనిచేశారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ కి ఒక 70,000 80,000 1,00,000 రూపాయలు 1,00,000 పైన ఫీజులు ఉండేటటువంటి వాళ్ళని మానిటరింగ్ చేసి దీన్ని 60,000కి తగ్గించుకోండి, 70,000కి తగ్గించుకోండి, మొత్తం మేమే కడతాం. అంతకుముందు ఏంటో 35,000 మాత్రమే ప్రభుత్వం భరించేది, మిగతా పేరెంట్స్ కట్టుకునేవాళ్ళు. అప్పుడు బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు. మీరేం చేశారు? ఇటు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ ఆగ్రహానికి గురయ్యారు, అటు విద్యార్థుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఎందుకంటే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మీరు డబ్బులు వేయటం వల్ల, డబ్బులు తగ్గించటం వల్ల ఏమో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు మీకు వ్యతిరేకంగా మారారు. ఆ డబ్బులు తల్లుల ఖాతాలు వేయటం వల్ల, వాళ్ళు కాలేజీల్లో కట్టకపోవటం వల్ల, వాళ్ళు ఏదో జగన్ ఇచ్చిన సొమ్ములాగా వాళ్ళు భావించటం వల్ల ఆ పిల్లలు సర్టిఫికెట్స్ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఆ కోపాన్ని కూడా నీ మీదే చూపించారు. అదేవిధంగా ఈ యొక్క చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ఎంతమంది పొట్టగొట్టారు మీరు? ఇంటింటికి పంపించేటటువంటి బియ్యాన్ని పంపించేటటువంటి కార్యక్రమాన్ని ఎత్తుకున్నారే. దాంతో ఆయా కుటుంబాలు, ఫైర్ ప్రైసెస్ కుటుంబాలు ఉన్నాయే, అవి లక్షలాదిగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాళ్ళు కూడా బాధతోటి, ఆవేదనతోటి ఇలాంటి అనేక తప్పులు మీరు ఒక అందుకు చేశారు, మంచి కోసమే చేశారు. కానీ మీకు తెలియకుండానే జరిగినటువంటి ఈ అపప్రదల వల్ల మీరు నష్టపోయారు. మీ తప్పిదాల వల్ల మీరు ఓడిపోయారు. మీరు చేసినటువంటి మేలు లేక కాదు, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు లేక కాదు, కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు తీసుకున్నటువంటి తప్పిదాల వల్ల మీరు ఓడిపోయారు. కానీ ఇప్పుడు తాజాగా ఈవీఎంల మీద ఆరోపణలు చేయటం అనేది మీలో మార్పు రాలేదు అనడానికి ఉదాహరణ. ఈవీఎంల మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. భారతదేశంలో జరిగినటువంటి ఈవీఎంలు ఎన్నిక విధానం అనేది ప్రపంచంలోనే పెద్ద కుంభకోణం అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ జరగనివ్వండి. జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు చూసుకుంటాయి. కానీ ఇక్కడ మీరు కానీ మీ శ్రేణులు కానీ ఈవీఎంల మీద పదే పదే ఆరోపణలు చేయటం అనేది మీ యొక్క కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అధికారంలో ఉన్నప్పుడే ఎదుటి పార్టీ వాళ్ళు వచ్చి ఈవీఎంలు మేనేజ్ చేసి మన దగ్గర నుంచి అధికారం లాక్కుంటే, అధికారం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనేటటువంటి ఆలోచన ప్రజల్లోకి వస్తుంది. మీ కార్యకర్తల్లోకి వస్తుంది. మీ కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపండి. ఒక ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి లేనంత మంది, వాళ్ళకి మించినటువంటి
సంఖ్యలో మీకు అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో, ముఖ్యంగా పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో కూడా ఉన్నారు. కానీ ఈ 13 జిల్లాల్లో మిక్కిలి సంఖ్యలో మీకున్నారు. వీళ్ళందరినీ మీరు చైతన్యపరుస్తూ మీరు ముందుకెళ్తే చాలు. మీకు ఈ 11 సీట్లు అన్న విషయమే పని లేదు. మీ అభిమానులను మీరు ఉత్తేజపరుస్తూ మీరు ముందుకు వెళితే చాలు. ఈవీఎంలు ఇలాంటి కుంటి సాకులు అక్కర్లేదు. ఇక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేను మారాను అంటారు. ఆయన మారలేదు అనేది ఆచరణలో చూపిస్తా ఉంటారు. ఎందుకంటే ప్రజా దర్బార్ కూల్చివేత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ కూల్చివేస్తే ఆ పచ్చ మీడియా, అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా ఎంత హైలైట్ చేసిందంటే కూల్చివేతల ప్రభుత్వం. ఆ కూల్చివేసినటువంటి శకలాలను అక్కడి నుంచి తొలగించని దానిని ఏ స్థాయిలో హైలైట్ చేసిందంటే, చంద్రబాబు నాయుడు గారు అక్కడే నివాసం ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రోజు ఆ శకలాలను చూస్తూ రోధించాలి, ఏడవాలి అనేటటువంటి సాడిస్ట్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిది. అందువల్ల వాటిని ఆ శకలాలను తొలగించలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, రాజకీయ ప్రయోజనాలు పొందారు. సరే, ఇప్పుడు అదే శకలాలని మరి శరవేగంతో అక్కడ అమరావతిలో ఉన్నటువంటి కంచెని, ముళ్ళ కంచెని, అమరావతిలో అంత కంచె పెరగడానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మాత్రమే కాదు, ఆ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూడా. కానీ చంద్రబాబు నాయుడు హయాంలోనే కంచె పెరగటం మొదలుపెట్టింది. భూములను అనవసరంగా ముందుగానే తీసేసుకొని వాటిలో అలాట్మెంట్స్ ఏమి లేకుండా చేయటం వల్ల విపరీతంగా కంచె పెరగటంలో బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది. సరే, కంచె తీయించారు. కంచె తీయించినటువంటి ఆయన ఈ యొక్క ప్రజా దర్బారు శకలాలు ఎందుకు తీయించలేదండి? ఎందుకు తీయించలేదంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే. జగన్ అనేవాడి పాలన, జగన్ దుర్మార్గం అనేది భావితరాల వాళ్ళకు కూడా కనపడదు. ఏమి న్యాయమయ్యా అనేది. అంటే మీలో కూడా స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజాస్వామ్య విలువలు మీలో లేవు. ఆ రోజు అలా ఏది కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పేసి ఎగతాళి చేశారు, ప్రచారం చేశారు, రాజకీయ ప్రయోజనం పొందారు. ఈ రోజు ఇలా భావితరాలు కూడా గుర్తుండిపోయే విధంగా శకలాలు మాత్రం నేను తీయను అంటే మీలో ఉన్న మంచి ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు? కక్ష సాధింపు అనేది మాకు ఉండదు. ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఏమి మెజారిటీలు? 90,000, 90,000, 70,000, 80,000 ఏం మెజారిటీలు ఇవి? అమ్మో, ప్రజలు విపరీతమైనటువంటి బాధ్యత మా మీద ఉంచారు, కాబట్టి బాధ్యతాయుతంగా మేము ఉంటామన్నారే. బాధ్యతాయుతంగా ఉండటం అంటే ఇదేనా? బాధ్యతాయుతంగా ఉండటం అంటే ఆ శకలాలను అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలనేటటువంటి సంకుచ బుద్ధితోటి ఆలోచనలు చేయటమేనా చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా మీ భార్య శ్రీమతి భువనేశ్వరి గారిని ఏదో అన్నారని మీరు కంట నీళ్లు పెట్టుకొని రోధించి మీరు ప్రజల సానుభూతి పొందారు, కాదంట్లా. ఆవిడని నేను కూడా టీవీ డిబేట్స్ లో, చాలా డిబేట్స్ లో అది తప్పు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రవర్తన మీద నేను కూడా ఆ రోజు కామెంట్ చేయటం జరిగింది. కానీ మీరు మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి ఆ మీడియా భారతి గారిని ప్రతి అంశంలో ఎందుకు లాగుతారు? భారతి గారిని ఆవిడేదో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో బిజీగా ఉంటుంటే ఆ భారతీయ సిమెంట్స్ కానివ్వండి, కార్యకలాపాలని, వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటూ ఆవిడేదో శాలరీ తీసుకుంటా ఉంటుంటే ఆ శాలరీ గురించి కూడా మీ అనుకూల వర్గ మీడియా ఆవిడకి చదువు సంజలే లేవని, విపరీతమైనటువంటి జీతాలు తీసుకుంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తే పెద్ద మనిషిగా మీరేమైనా ఖండించారా? ఒక ఆంగ్ల పత్రిక భారతి గారి కన్నా భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు తీసుకునేటటువంటి జీతాలు చాలా ఎక్కువ అనే నిజాలను, సత్యాలను ప్రకటించిన తర్వాత
సైలెంట్ అయ్యారు. అదేవిధంగా ఈ రోజున ఋషికొండ ఒకవైపున అవి ప్రభుత్వ భవనాలే అని మీరే చెప్తారు, మీ నారాయణ గారే చెప్తారు అవి ప్రభుత్వ భవనాలు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సొంతానికి కట్టుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంతకుముందు మీ మామగారు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు గారు 11 ఎకరాలని హరిత రిసార్ట్స్ కి ఇచ్చారు కదా. ఆ ఇచ్చిన దాన్ని ఇంకాస్త మెరుగుపరుస్తూ ఇంకాస్త అధునాతనమైనటువంటి భవనాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టించి ప్రభుత్వ అవసరాలకు వాడుకునే విధంగా దాన్ని కట్టించింది. లేదా టూరిజం గానే ఉంచాలని కట్టించారేమో. ఇప్పుడు దీనికి మీరేం తీసుకొస్తున్నారు? మీ మీడియాలో, మీ ట్విట్టర్ అకౌంట్ లో మీ పేరుతోటి, చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి ఉన్నటువంటి అకౌంట్ లో, ఫేస్బుక్ లో నేను చెప్తున్నా, మీ భార్య భారతికి సీ విజనరీ ఉండే విధంగా, సీ వ్యూ ఉండే విధంగా టబ్బుతో సహా 26 లక్షలు పెట్టి ప్రజాధనంతో టబ్బు తీసుకొచ్చి ఈ భార్య కోసం ఎంత అమానవీయమైనటువంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారివి, ఎంత దుర్మార్గమైనటువంటి ఆరోపణలు. అంటే మీ ఇంట్లో వాళ్లే మీ ఇంట్లో మహిళలకే చీము, నెత్తురు, రక్త మాంసాలు, అభిమానం, గౌరవం ఉంటాయా? ఎదుటి మహిళలకు ఉండవా? ఆ మహిళ భారతి గారు ఏం చేశారు మధ్యలో? మీరు మిమ్మల్ని ఆయన కోసము, ప్రభుత్వం కోసం నిర్మించారు. సరే, అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. సరే, మీరు ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారో అది మీ ఇష్టం. మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి, ప్రజలు మీకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి, అధికారాన్ని అప్పచెప్పారు కాబట్టి. కానీ మధ్యలో భారతి గారు ఏం చేశారు? భారతి గారి కోసం సీ వ్యూ కనపడే విధంగా పదే దాన్ని ప్రచారం చేయటం, మీ మీడియా ప్రచారం చేసిందే కాకుండా మీరు కూడా ఫేస్బుక్ లో దాన్ని మీ అఫీషియల్ అకౌంట్ లో పెట్టడం. ఇదెంత దుర్మార్గం అండి, ఇదెంత అన్యాయం అండి. తర్వాత ఫర్నిచర్ గురించి ఎక్కడ కోడెల శివప్రసాద్ గారు చేసినటువంటి తప్పు, దీనికి సంబంధమే ఉందండి. కోడెల శివప్రసాద్ గారు ఏం చేశారు? అమరావతికి రావాల్సినటువంటి ఫర్నిచర్ ని అమరావతి సచివాలయం దాకా రానియకుండా మధ్యలోనే దారి మళ్లించి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. అదే ఆయన చేసినటువంటి పెద్ద తప్పు. ఆయనేమి చెప్పలేదు. ఆయనేమి అధికారం కోల్పోయిన వెంటనే ఏమి చెప్పలేదు, లేదా తీసుకెళ్లిన వెంటనే ఏమి చెప్పలేదు. ఆ తర్వాత అధికారుల దృష్టికి వచ్చి అధికారుల విచారణ చేస్తేనే ఆ విషయం బయటపడింది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆయన ఫర్నిచర్ మొత్తం తీసుకెళ్లిన 2 సంవత్సరాల తర్వాత. ఇది అట్లాగాదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక నివాసంగా ఉన్నటువంటి ఇంటికి కొంత ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఆ ఫర్నిచర్ ని అధికారం కోల్పోయిన వెంటనే, కోల్పోయిన 2వ రోజునే లేఖ రాశారే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు సంబంధించి. నా ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో ఏర్పాటు చేసినటువంటి ఫర్నిచర్ కొంత ఉంది, ఆ ఫర్నిచర్ కు ఖరీదు కట్టండి, డబ్బైనా కడతాను, లేదు మీ ఫర్నిచర్ కావాలంటే మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి కూడా లేఖ రాశారే. మరి దానిని మీరు ఫర్నిచర్ దొంగ అని ముద్ర ఎట్లా వేస్తారండి? కోడెల శివప్రసాద్ గారు చేసిన తప్పుని దీన్ని ఒకే కోణంలో ఎట్లా చూస్తారండి? అధికారిక నివాసానికి కోడెల శివప్రసాద్ గారు ఏమన్నా ఆయన అధికారిక నివాసానికి స్పీకర్ భవంతికి ఏమన్నా తీసుకెళ్ళాడా? మీరు మారరు, మీరు కక్ష సాధింపు ధోరణి తప్ప ప్రజలకి దాంట్లో ఏమొరిగిద్దండి? మీరు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు అభివృద్ధిని అందించడం కోసం మీరు అధికారంలోకి వచ్చామన్నారు. దీనికిను ఋషికొండ సివ్యూ భారతి గారికి ఏమి సంబంధం అండి? ఏమి సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ఎవరో వీళ్ళు వ్యాఖ్యలు చేశారంటే నేను పట్టించుకునేవాడిని కాదు. ఈ యొక్క శకలాల గురించి, ప్రజా దర్బార్ శకలాల గురించి మీరే వ్యాఖ్యలు చేశారు.
మరి మీ పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోనే నేను అది చదివి ఏది భారతీ సీ వ్యూ కోసము టబ్బు 26 లక్షలు ఏం రాతలండి అవి. ఒక్కసారి మానవీయ కోణంతో ఆలోచించండి. అధికారం శాశ్వతం కాదు అని మీరు పదే పదే చెప్తా వస్తున్నారు. అధికారం శాశ్వతం కాదనేది చాలా సందర్భాల్లో రుజువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మీరు నడుచుకోండి. మారిన మనిషి అంటే నిజంగా మారిన వ్యక్తిగా ప్రయాణం చేయండి. ప్రజలకు మేలు చేయటంలో ప్రయత్నం ముందుకు రండి. 2 పార్టీలో ఉన్నటువంటి లోపాలను ప్రస్తావించటమే నా బాధ్యతగా ఈ వీడియోను నేను తెలియజేయడం జరిగింది. నమస్తే, మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.